వివిధ ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాల బాధ్యులందరికీ కూడా నా యొక్క నమస్సుమాంజలు. ఏ ప్రభుత్వం వచ్చినా ఏమున్నది గర్వకారణం, ప్రభుత్వాల వ్యవస్థ మొత్తం ఇట్లే ఉంది. ఏ ప్రభుత్వాలైనా అధికారంలోకి వచ్చే ముందు హామీలు గుర్తించి అధికారంలోకి వచ్చిన తర్వాత కాలయాపన చేస్తూ ఉద్యోగ ఉపాధ్యాయులను అనేక రకాల మానసిక వేదనలకు గురి చేస్తూ ఉన్నారు. పిఆర్సీ ఆలస్యం చేస్తూ ఆర్థికంగా మనం నష్టపోయే విధంగా ఆ పీరియడ్ కూడా నోషనల్ చేస్తూ కాలయాపన చేస్తూ ఉంది. ఐఏలో కూడా పెండింగ్ లో పెట్టి కూడా ఈ రకంగా సిపిఎస్ సమస్య ఉద్యోగ ఉపాధ్యాయులు అభద్రత భావానికి గురి చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కనుక ఇలాంటి అనేక రకాలైన సమస్యలను మనకున్నాయి. మన హక్కుల కోసం మనం తెలంగాణ ఉద్యమ తరహాలో ఉద్యమం చేయాల్సినటువంటి అవసరం ఉన్నది. అదేవిధంగా ఇప్పుడు కేంద్ర పార్లమెంట్ స్థానాలు పెంచాలి, ఎమ్మెల్యే స్థానాలు పెంచాలంటూ వాళ్ళు బిల్లు పెట్టే ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. పార్లమెంట్ స్థానాలు, ఎంపీ స్థానాలు, ఎమ్మెల్యే స్థానాలు పెంచడం వలన వాళ్ళకు జీతాలు ఇస్తూ, వాళ్ళకు లైఫ్ టైం పెన్షన్ ఇస్తూ, ఫ్యామిలీకి బెనిఫిట్స్ కలిగిస్తూ, అది కూడా ఆర్థిక భారమే కదా. అది కూడా ఆర్థిక భారం కూడా సామాన్య ప్రజల మీద పడుతుంది కదా. మరి మీకు సంబంధించినది చట్టసభలోకి వెళ్ళేటువంటి ఉద్యోగం, మీకు సంబంధించిన రాజకీయ నాయకులకు సంబంధించినటువంటి మాత్రము శనిక కాలంలో బిల్లు వేస్తూ మీ ఆర్థిక ప్రయోజనాలకు మీరు పెంచుకుంటూ, అదేవిధంగా సుదీర్ఘకాలం 40 సంవత్సరాలు 35 నుండి మొదలుకుంటే 45 సంవత్సరాల దాకా పనిచేసేటువంటి ఉద్యోగ ఉపాధ్యాయులను అనేక రకాలమైన మానసిక శోభ గురి చేస్తూ ఉన్నారు. కాబట్టి మామూలుగా మనకు తెలుసు, గత 20-30 ఏళ్ళ నుంచి ఉద్యోగులు ఇతర ధర్నాలు చేస్తారు, నాయకులను పిలిపించి బుజ్జగించి పంపిస్తే అయిపోతుంది అనుకుంటున్నారు. కానీ మనకు స్ఫూర్తినిచ్చిన ఒక మహా ఉద్యమం తెలంగాణలో శాంతియుత పదాలో రక్తపాత హింసం జరగకుండా జరిగిన మహా ఉద్యమం జరిగినటువంటి నేల ఈ తెలంగాణ నేల. అలాంటి తెలంగాణలో మనం చేస్తున్నటువంటి ఆ ఉద్యమ తరహాలో ఇదే రకంగా మనం ఉద్యమాలు చేస్తే తప్ప మనకు ప్రభుత్వాలు కిందికి రావు. కనుక దయచేసి మనం ఇదే ఐక్యతతోని చేసి మన అందరం కూడా తెలంగాణ ఉద్యమ తరహాలో ఉద్యమాలు చేస్తూ మన హక్కుల సాధన కోసం పోరాడాలని తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను. సెలవు. థ్యాంక్ యూ శ్రీనన్న.